హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెల్తీగా, టేస్టీగా కావాలంటే గనక ఒక్కసారి గోధుమ రవ్వతోని ఈ విధంగా అయితే బందోస వేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. భలే ఫ్లఫీగా వస్తుందండి. చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక ఖాళీ బౌల్ తీసుకొని, ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి. కొంచెం లావుగా ఉండే రవ్వ తీసుకోండి. తీసుకున్న గోధుమ రవ్వని ఒక గిన్నెలోకైతే వేసుకోవాలి. ఇందులోనే మనం ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కరెక్ట్‌గా ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే పెరుగు ప్లేస్‌లో మజ్జిగైనా వేసుకోవచ్చండి. పెరుగు మట్టుకు పుల్లగా లేకోకుండా చూసుకోండి. చక్కగా ఫ్రెష్‌గా ఉంటే మనకి బందోస కూడా చాలా టేస్టీగా వస్తుంది. అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోని టేస్టీగా ఉండే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. మనం వేసుకున్న పెరుగు, వాటరు చక్కగా రవ్వలో అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ సేపు కూడా మనకు టైం పట్టదండి. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే మనము చక్కగా పెరుగులో రవ్వ అనేది సాఫ్ట్‌గా ఇలా నానాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా మిక్సీ జార్‌లోకైతే వేసేసుకోవాలి. ఇదంతా మిక్సీ జార్‌లోకి వేసేసుకున్నాక, మనం ఏ కప్పుతోనైతే రవ్వ అలాగే పెరుగు కొలుచుకొని వేసుకున్నామో, అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. కొబ్బరిని శుభ్రంగా కడిగేసుకొని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అదే కప్పుతోటి కప్పు వరకు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి బందోస అనేది ఈ కొబ్బరి ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా మనం యూజ్ చేయకోకుండా, టేస్టీగా, హెల్తీగా బందోస అయితే ప్రిపేర్ చేయండి. నిజంగా మీకైతే చాలా బాగా నచ్చుతుంది. వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మెత్తగా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్‌లోకి అయితే వేసేసుకుందాము. ఇదంతా ఒక బౌల్‌లోకి వేసేసుకొని, ఇంకా మళ్ళీ ఇంకొక కప్పు వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్‌లో ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకుందాము. ఇంకా అడుగునున్న పిండి కూడా మనకి వాటర్‌తో కలుపుకొని పిండిలో వేసేసుకోవచ్చు. మనం కరెక్ట్‌గా 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒక కప్ వచ్చేసి పెరుగు వేసుకున్నాము. కరెక్ట్ కొలత ప్రకారం చేసుకుంటే మీకు ఈ బందోస అనేది చక్కగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మిక్సీ జార్‌లో వాటర్ కూడా వేసేసుకొని పిండిలో అయితే వేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో. ఇదంతా వేసేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని ఇంకిప్పుడు తాలింపు అనేది వేసుకుందామండి. తాలింపు వేసుకొని చేసుకోవడం వల్ల మనకి ఈ బందోస అనేది ఇంకాస్త రుచిగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు చిటపటమనేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఫ్లేవర్‌తో చాలా బావుంటుంది మనకి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తురుముకున్న క్యారెట్, ఇంకొచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్ అనేది మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం సాఫ్ట్‌గా మెత్తబడితే సరిపోతుంది. ఇక్కడ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో అయితే వేసేసుకోవాలి. ఇదంతా పిండిలో వేసేసుకుందాము. ఎవరైనా ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తుంటే గనక ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటెమ్స్ అయితే చాలా ఉన్నాయండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేటివే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. మన తాలింపు అంతా పిండిలో వేసేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తాలింపు అనేది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో చక్కగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మనం బందోసలు వేసేసుకోవచ్చండి. స్టవ్ పైన అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాము. మనం తాలింపులు వేసుకుంటాం కదా, అలా ఆ ప్యాన్‌లో అయితే మనకి బందోస అనేది చక్కగా రౌండ్‌గా చాలా బాగా వస్తుందండి పొంగుతూ. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని చిన్నది దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గరిటెన్నర వరకు వేసేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. చక్కగా లోపల దాకా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. మరి పిండి అనేది ఎక్కువగా వేయకండి. మనకి చక్కగా ఈ బందోస అనేది పొంగుతూ వస్తుంది కాబట్టి ఒక గరిటెన్నర వరకు పిండి వేసుకుంటే సరిపోతుంది. ఒక పక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్లోగా రిటర్న్ చేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకుందాము.
ఇక్కడ 2 వైపులా బందోస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనకి ఎన్ని కావాలన్నీ 1 బై 1 బందోసలు వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ రవ్వతో బందోస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.